హాయ్ ఫ్రెండ్స్, అందరికి బాగున్నారా? అందరు ఎలా ఉన్నారు? అందరికైతే గుడ్ ఈవినింగ్. చూడండి, నేనైతే మీకైతే ఒక టెంపుల్ అయితే చూపిద్దామని చెప్పి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఈ టెంపుల్ వచ్చేసి సింహాచలం నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉందండి. భైరవ స్వామి దేవాలయము చాలా ప్రాచీనమైంది. ఇప్పుడు మీకు ఆ దేవాలయం చూపించబోతున్నానండి. వీడియోనంతా స్కిప్ చేయకుండా అందరూ కంప్లీట్గా చూడండి. ఇదిగోండి భైరవ కోన బోర్డు. ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఇది భైరవ స్వామి దేవాలయం అన్నమాట. ఇది ఇక్కడ 5 కిలోమీటర్ల వరకే వెహికల్ ఎంట్రీ అండి. ఇంకా 1 కిలోమీటర్ అంతా కూడా నడచాలి, నడక దారిన వెళ్ళాలి. చాలా ఇది అడవి ప్రాంతంలో ఉందండి. చాలా ప్రాచీనమైన గుడి ఇది. కానీ చాలా మహిమగల స్వామి. అందుకని అందరూ నడిచి అయినా సరే వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వస్తూ ఉన్నారండి. ఇక్కడ పగులు మాత్రమే వెళ్ళగలుగుతాము. నైట్ అస్సలు స్టే చేయలేమనిపిస్తుంది. అంతా అడవి. ఇలా చూడండి ఎలా ఉందో. ఏమంటే అందరు మనుషులు నడుచుకుంటూ వస్తూ వెళ్తూ ఉన్నారు కాబట్టి భయం లేకుండా వెళ్ళొచ్చు. నిజంగా చూడండి, చాలా భయంకరంగా ఉంది. అలా చూస్తూ ఉండండి. మీరు కూడా చూడండి. టెంపుల్ చాలా ప్రాచీనమైంది. ఈ నడకదారిలోనే పాము పుట్టలు అవన్నీ కూడా ఉన్నాయండి. జాగ్రత్తగా వెళ్ళాలి దారి మధ్యలో చూసుకుంటూ. ఎందుకంటే ఇది అడవి కదండి. అడవిలో ఈ టెంపుల్ మీరు ఎవరైనా ఎప్పుడైనా చూసి ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడని వాళ్ళు ఉంటే వైజాగ్లో నా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా మీకు వీలున్నప్పుడు ఈ టెంపుల్ని అయితే వెళ్ళి దర్శించుకోండి. చాలా మహిమగల స్వామి. సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ ఉండేది. భైరవ స్వామి చూడండి. ఇదిగోండి, ఇది సింహాచలం అనుబంధ సంస్థానందే. చాలా ప్రాచీనమైన గుడి. అందుకే అడవిలో ఉంది. స్వామివారు అక్కడ వెలిచారనమాట. అయినా పర్లేదు, నడకదారి అయినా కానీ 1 కిలోమీటర్ అంత దూరం ఉన్నా కూడా నడిచి వెళ్ళి అందరూ దర్శనం అయితే చేసుకొని వస్తూ ఉన్నారు. మీరు ఎవరైనా చూడకపోతే చూస్తారని చెప్పి ఈ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి నా వీడియోని. ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ కొట్టండి నా కోసం. ఆ సైడు అంటే సింహాచలం సైడు ఎవరైనా నా సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ఉన్నా కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు షేర్ చేయండి. మీరు కూడా వైజాగ్ వెళ్ళినప్పుడు టెంపుల్ని అలా దర్శించుకోండి, బాగుంటుంది. చూడండి, అడవిలో ఉంది కానీ ఇది డే టైమే. ఇది అటవీ శాఖ వాళ్ళ ఆధీనంలో ఉందంట టెంపుల్ ఉంది కాబట్టి ఇక్కడ వెహికల్స్ కూడా 5 కిలోమీటర్ల వరకే అండి సింహాచలం నుంచి. ఇంకా 1 కిలోమీటర్లు నడకదారినే వెళ్ళాలి. ఆయన నడిచి అయినా సరే స్వామివారిని దర్శించుకోవాలండి. ఆయన చాలా మహిమగల స్వామి, ప్రాచీనమైన గుడి. ఇంత అడవిలో ఆయన అక్కడ ఉన్నాడు అంటే ఖచ్చితంగా మహిమ ఉంటుంది. అక్కడికి వెళ్ళి చాలామంది కూడా దర్శించుకొని దండం పెట్టుకొని వస్తూ ఉన్నారు. మీరు కూడా వీలున్నప్పుడు ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శించుకోండి. స్కిప్ చేయకుండా అంతా అయితే చూడండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అని ఏమనుకోకండి. అంటే దూరంగా ఉన్న వాళ్ళు చూడలేం కదా మనం ఇలాంటి టెంపుల్స్. చూడలేని వాళ్ళు చూస్తారని చెప్పి వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. అందరూ చూసి దర్శించుకోండి స్వామివారిని. టెంపుల్ లోపలికి అయితే అలవ్ లేదు, బయట వారికి ఇలా వీడియో అయితే తీసాము. స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియోని చూడండి ఫ్రెండ్స్. ఇదండి ఇవాళ నా వీడియో. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అదండి.